ఓకే. గుడ్ మార్నింగ్. ఒకసారి కన్ఫర్మ్ చేయండమ్మా. యామ్ ఐ ఆడిబుల్? Yes, sir. ఓకే. చూడండి. సో సెంట్రల్ ఫోర్సెస్ స్టార్ట్ చేసాం మనం. సెంట్రల్ ఫోర్సెస్ నేచర్ గురించి చెప్పాను. యాజ్ ద నేమ్ రైట్లీ సజెస్ట్, దే ఆర్ ఫోర్సెస్ విచ్ ఆల్వేస్ directed either towards or away from a fixed point, and their magnitude depends only on the distance. Okay. So in addition to knowing the definition of central force, we have also studied the properties of central forces. Okay. So central forces కి ఎగ్జాంపుల్ కింద మనం గ్రావిటేషన్, అలాగే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, ఇలాస్టిక్ ఫోర్స్ ఇవన్నీ చెప్పాము విత్ డీటెయిల్ డిస్క్రిప్షన్ వై దే కెన్ బి కాల్డ్ యాజ్ సెంట్రల్ ఫోర్సెస్. ఓకే. సో సెంట్రల్ ఫోర్స్ కాని వాటికి కూడా ఎగ్జాంపుల్ గుర్తుండాలి. మీకు చెప్పాను కదా, ఎవరైనా చెప్పండి సెంట్రల్ ఫోర్స్ కానిది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అమ్మా. న్యూక్లియర్ ఫోర్స్. Nuclear న్యూక్లియర్ forces, ఫోర్స్. sir. వెరీ గుడ్. సో న్యూక్లియర్ ప్రాపర్టీస్ కి వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ రిపిటేటివ్ గా చెప్తున్నానని ఏమనుకోకండి. ఈ ప్రాపర్టీసే మనకి ఒక వేవ్ లాగా వేరే చోట్ల మేనిఫెస్ట్ అవుతాయి. ఓకే. అండర్ ది యాక్షన్ ఆఫ్ ఎ సెంట్రల్ ఫోర్స్, ది యాంగులర్ మొమెంటం ఈస్ ఆల్వేస్ కన్జర్వ్డ్. ఓకే. అది గుర్తుపెట్టుకుంటే చాలు. వెన్ యూ సే దట్ యాంగులర్ మొమెంటం ఈస్ కన్జర్వ్డ్, టార్క్ ఆబ్వియస్లీ జీరో అవుతుంది. ఎందుకని? టార్క్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అని చెప్పాను నేను. టౌ ఈక్వల్స్ డిఎల్ బై డిటి. వెన్ ఎల్ ఈస్ కన్జర్వ్డ్ ఆర్ కాన్స్టెంట్, టౌ ఈక్వల్స్ జీరో. మోర్ ఓవర్ ఏరియల్ వెలాసిటీ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. ఓకే. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్ లో ఎక్కువ అడుగుతున్నది కన్జర్వేటివ్ ఫోర్సెస్ గురించి తెలుసుకోవాలి. సెంట్రల్ ఫోర్సెస్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. వర్క్ డన్ అనేది పాత్ ఇండిపెండెంట్. అలాగే ఇంకోలా చెప్పొచ్చు, వర్క్ డన్ అరౌండ్ ఎ క్లోజ్డ్ పాత్ ఈజ్ జీరో అని చెప్పొచ్చు. అండ్ ది కర్ల్ ఆఫ్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఈజ్ జీరో బికాస్ ఎనీ కన్జర్వేటివ్ ఫోర్స్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్ F equals minus grad U. Okay. So all central forces are conservative. Of course, the vice versa is not correct. Okay. Not all conservative forces are central forces. Now moving on to the next topic, gravitational potential కి ఎక్స్ప్రెషన్ గుర్తుపెట్టుకోండి. అంటే ప్లానెట్ ఎర్త్ చుట్టూ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది కదా. ఫీల్డ్ అనే కాన్సెప్ట్ ఫిజిక్స్ లో చాలా ఇంపార్టెంట్ అమ్మా. మన కంటికి కనిపించదు కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై ఫీల్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ లో వచ్చే వేవ్సే కదా. సో ఫీల్డ్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ అ వెరీ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇన్ ఫిజిక్స్. ఓకే. సో కమింగ్ టు గ్రావిటేషనల్ ఫీల్డ్, ఒక మ్యాసివ్ ఆబ్జెక్ట్ చుట్టూ ఏముంటుంది? గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ గ్రావిటేషనల్ ఫీల్డ్ లో పొటెన్షియల్ ఎంత అట్ ఎ గివెన్ పాయింట్? ఓకే. ఎంత అంటే V ఈక్వల్స్ మైనస్ GM/R. V అంటే పొటెన్షియల్, G పొటెన్షియల్ ఎప్పుడు కూడా నెగిటివ్ గానే ఉంటుంది కదా. స్టేబుల్ గా ఉండాలంటే నెగిటివ్ పొటెన్షియల్ ఉంటుంది ఎప్పుడు కూడా స్టేబుల్ సిస్టమ్స్ కి. ఓకే. సో G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీని మనం దేంతో డినోట్ చేస్తాం? స్మాల్ G తో డినోట్ చేస్తాం. కానీ ఇక్కడ క్యాపిటల్ G ఉంది. క్యాపిటల్ G అంటే ఏంటి? యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అంటే అర్థం అవుతుంది కదా మీకు. యూనివర్స్ మొత్తానికి G వాల్యూ ఒక కాన్స్టెంట్. అంటే ఇట్ ఇస్ ఎ మెజర్ ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫోర్స్. అది ప్లానెట్ కి మారదు స్మాల్ G లాగా. స్మాల్ G అనేది చూడండి, ఒక ప్లానెట్ మీదే కాన్స్టెంట్ గా ఉండదు. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ వాల్యూ 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ ఆర్ 9.8 అని చెప్తాం కదా, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అది పోల్స్ దగ్గర ఒకలా ఉంటే ఈక్వేటర్ దగ్గర ఒకలా ఉంటుంది, వేరే ప్లేస్ లో ఇంకోలా ఉంటుంది. స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి. బట్ క్యాపిటల్ G ఈజ్ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద యూనివర్స్. ఓకేనా. చాలా ఫండమెంటల్ కాన్స్టెంట్ అది. ప్రతి ఫోర్స్ కి కొన్ని ఫండమెంటల్ కాన్స్టెంట్స్ ఉంటాయండి. గాడ్ మేడ్ ద ఇంటిజర్స్ అని ఒక బుక్ ఉంటుంది, మీరు చదివితే చాలా బాగుంటది. మీరు అర్థం చేస్తే కొన్ని ఫండమెంటల్ కాన్స్టెంట్స్ ఫిజిక్స్ లో అవి ఎందుకు అలాగే ఉన్నాయని అర్థం చేసుకోవడం కష్టం. వై మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ ఓన్లీ 9.1 × 10⁻31?
వై ఛార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఈజ్ 1.6 into 10⁻⁻19 కూలూమ్స్. ఇలా అవి గనక కొంచెం అటు ఇటు ఉండుంటే అసలు సృష్టే ఉండదు. సైంటిస్టులు కనుక్కున్నది అదే. సో ఎగ్జాక్ట్ గా ఎవరో ఫైన్ ట్యూన్ చేసి పెట్టినట్టు ఉన్నాయి అవి ఆ కాన్స్టెంట్స్. అఫ్ కోర్స్ కాన్స్టెంట్ అనగానే గుర్తొచ్చింది స్పీడ్ ఆఫ్ లైట్ ఒకటి 3 into 10⁸. యాక్చువల్లీ 3 into 10⁸ అని చెప్తాం కానీ దాని ఎగ్జాక్ట్ వాల్యూ ఎంత తెలుసా? 299, 792, 458 మీటర్స్ పర్ సెకండ్ ఎగ్జాక్ట్ వాల్యూ స్పీడ్ ఆఫ్ లైట్. ఓకే, సో ఇలాగా కొన్ని ఫండమెంటల్ కాన్స్టెంట్స్ ఉంటాయి నేచర్ లో. ఓకేనా? సో జీ అనేది యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్. క్యాపిటల్ ఎం అనేది మనం మాట్లాడుతున్నది ఇక్కడ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్ కాబట్టి ఎం అనేది ప్లానెట్ ఎర్త్ యొక్క మాస్. ఆర్ అంటే ఏంటమ్మా? సింపుల్, మీరు ఏ పాయింట్ దగ్గర అయితే ఈ పొటెన్షియల్ ని కడుతున్నారో ఆ పాయింట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, డిస్టెన్స్ ఆఫ్ ది పాయింట్ అన్నమాట. అఫ్ కోర్స్ ఎఫ్ కి పొటెన్షియల్ కి రిలేషన్ ఇది యూస్ఫుల్ అని రాశాను. ఫోర్స్ ఈజ్ గివెన్ బై నెగిటివ్ ఆఫ్ డివి బై డిఆర్. ఓకే, పొటెన్షియల్ యొక్క నెగిటివ్ డెరివేటివే ఫోర్స్. ఓకేనా? అలాగే వర్క్ డన్ కి ఎక్స్ప్రెషన్ కూడా గుర్తుపెట్టుకోండి, మైనస్ జీ క్యాపిటల్ ఎం స్మాల్ ఎం బై ఆర్. ఓకే, సో గ్రావిటేషనల్ ఫీల్డ్ సంబంధించి ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, నేను కాంపిటేటివ్ ఓరియంటేషన్ తో చెప్పినాను కాబట్టి ఒక ఎక్స్టెంట్ కి స్టాప్ చేస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ డెప్త్ కి వెళ్దాం అనుకుని ఆగుతున్నాను నేను. ఓకేనా? మీకు ఎవరికన్నా ఏ మాత్రం మీకు డౌట్ ఉండి ఇంకొంచెం అడిషనల్ గా తెలుసుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఎమ్మటే మీరు మెసేజ్ పెట్టండి. అంటే ఇప్పుడు లైవ్ లో పెట్టకపోయినా తర్వాత పెడితే నేను ఒక వాయిస్ మెసేజ్ రూపంలోనో లేకపోతే మీకు కాల్ చేసో చెప్తాను. ఓకేనా? సో డోంట్ థింక్ దట్ అది జస్ట్ ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను అనుకోకండి. ఇంకా చాలా డెప్త్ కి వెళ్ళగలను నేను, కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నాను. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, కెప్లర్స్ లాస్. ఓకేనా? కెప్లర్స్ లాస్ ఏంటివి? ప్లానెటరీ మోషన్ సంబంధించినవి. ఓకేనా? సో వీ నో సోలార్ సిస్టమ్ లో మనకి 8 ప్లానెట్స్ ఉన్నాయి. ఇదివరకు 9 ప్లానెట్స్ అనేవాళ్ళం, తెలుసు కదా. ప్లూటో ఈజ్ నో లాంగర్ ప్లానెట్. ఓకే, ఒక సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ని ప్లానెట్ అని పిలవాలంటే ఆస్ట్రానమర్స్ ఒక కండిషన్ పెట్టారు. 2 కండిషన్స్ ఇన్ఫాక్ట్. ఒకటి ఏంటంటే ఇట్ షుడ్ బి స్పెరికల్ ఇన్ షేప్. యాక్చువల్ ప్లూటో స్పెరికల్ గానే ఉంటుంది. ఓకేనా? రెండో కండిషన్ ఏంటంటే ఆ ఆబ్జెక్ట్ యొక్క ఇమీడియట్ నైబర్హుడ్ లో అంటే విసినిటీలో ఆస్ట్రాయిడ్స్ ఉండకూడదు. ఒక డిస్టెన్స్ ఉంది, ఆ డిస్టెన్స్ దరిదాపుల్లో ఆస్ట్రాయిడ్స్ ఉండకూడదు. కానీ ప్లూటో ఆ కండిషన్ ఫెయిల్ అవుతుంది. ప్లూటోకి చాలా దగ్గరలో ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. సో అందుకే రెండో కండిషన్ ఫెయిల్ అవుతుంది కాబట్టి ప్లూటోని ప్లానెట్ నుంచి డ్వార్ఫ్ ప్లానెట్ అని ఒక దానికి డిమోషన్ ఇచ్చారు సైంటిస్టులు. మరుగుజ్జు గ్రహం ప్లూటో. సో 8 ప్లానెట్స్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకు తెలుసు, మనం ఏకంగా ఇదివరకు ఇట్లా కాదు కదా. ఇప్పుడు మన యూనివర్స్ అంతా కూడా ఒక తాబేలు మీద, ప్లానెట్ ఎర్త్ మనంతా ఒక తాబేలు మీద ఉన్నాం అనుకునే ఇగ్నోరెన్స్ దగ్గర నుంచి ఇప్పుడు మనం టెలిస్కోప్స్ లాంచ్ చేసి స్పేస్ లోకి, మన నాసా వాళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, మీరు చదువుంటారు న్యూస్ లో. కొన్ని ఆస్ట్రాయిడ్స్ అప్పుడప్పుడు ఎర్త్ మీదకి వస్తుంటాయి కదా. లక్కీగా ఇప్పుడు రేపు ఎల్లుండి ఏం రాదులేండి, ఫ్యూచర్ లో ఎప్పుడన్నా మన నెక్స్ట్ జనరేషన్, మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఆ టైంలో రావచ్చేమో చెప్పలేము. ఓకేనా? అలా వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలనే దానికి ప్రిపేర్నెస్ కోసం ఒక స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేసి దాన్ని ఒక రిమోట్ ఆస్ట్రాయిడ్ కి కొల్లైడ్ చేయించారు నాసా వాళ్ళు. కొల్లైడ్ చేయించినప్పుడు ఏమవుతుంది, కొంత మొమెంటం అంటే కొలిజన్ కదా. మనం ఏమనుకున్నాం, కొలిజన్ లో దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మొమెంటం కదా. సో మొమెంటం లైట్ గా మారిన డైరెక్షన్ మారుతుంది కదా ఆస్ట్రాయిడ్ ది. డైరెక్షన్ మారినప్పుడు మన దగ్గర నుంచి ఒక 0.1 డిగ్రీ మారినా చాలు, అది మనం ప్లానెట్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇలాగ మనకి చేస్తుంది. సో సోలార్ సిస్టమ్ గురించి మనకి చాలా గ్రిప్ ఉంది. ఇప్పుడు విజువల్ ఎవిడెన్స్ ఉంది డైరెక్ట్ గా. ఓకేనా? ఒక హబుల్ టెలిస్కోప్ ఇమేజెస్ చూడండి నెట్ లో ఒకసారి, ఎంత వండర్ఫుల్ గా ఉంటాయి ఇమేజెస్. ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ బదులు ఏం లాంచ్ చేశారంటే కొత్తగా స్పేస్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని ఒకటి లాంచ్ చేశారు. ఇవన్నీ ఎక్స్ట్రాడినరీ, మనకి మూడో కన్ను అనమాట మనకి. ఓకేనా? యూనివర్స్ గురించి మనకి ఓనమాలు నేర్పినవి హబుల్ టెలిస్కోపే. ఓకేనా? ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్. సో సోలార్ సిస్టమ్ గురించి ఇప్పుడున్న అవగాహన అప్పుడు లేదు, అంటే 18th సెంచరీ 19th సెంచరీలో లేదు. ఓకేనా? అయినప్పటికీ కూడా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సైంటిఫిక్ మైండ్స్ అండి. ఏ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ లేనప్పుడు కూడా యూనివర్స్ గురించి చాలా చాలా గొప్ప విషయాలు మన వాళ్ళు కనుక్కున్నారు. ఇన్స్పైరింగ్. ఓకే, యూజింగ్ థియరిటికల్ ఫిజిక్స్ ఉపయోగించి, అంటే మ్యాథమెటిక్స్ ని యూజ్ చేసి మనం చాలా విషయాలు కనుక్కున్నారు. దానికి గొప్ప ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీరు కనుక మనసు పెట్టి చదివితే కెప్లర్స్ లాస్ అనేవి మనకి
ఎగ్జాంపుల్ అండి. కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్ అంటే జోహానస్ కెప్లర్ అనే సైంటిస్ట్ సోలార్ సిస్టమ్ గురించి 3 లాస్ ప్రపోజ్ చేశారు ఆయన. ఓకేనా, ఇవి ఎప్పుడు హబుల్ టెలిస్కోప్లు, జేమ్స్ వెబ్ టెలిస్కోప్లు ఏమీ లేని టైంలో, ఓకేనా, తాబేల మీద మనం ఉన్నాం అనుకునే ఇగ్నోరెన్స్ ఉన్న స్టేజ్ లో ఇది. ఓకేనా, సో ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా, ఓకేనా, 3 చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ లా ఏం చెప్తుందంటే, ఓకేనా, ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఎవ్రీ ప్లానెట్ రివాల్వ్స్ అరౌండ్ సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్స్. ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతుంది ప్లానెట్. మరి సన్ ఎక్కడ ఉంటాడంటే ఎలిప్స్ కి 2 ఫోకస్లు ఉంటాయి. నేను ఒక డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్టికల్ ఆర్బిట్లు అంటే ఇలా గీయచ్చు కదా, ఇది ఎలిప్టికల్ ఆర్బిట్. ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ లో దీన్ని మనం ఏమంటాం, మేజర్ యాక్సిస్ అంటాం. మేజర్ యాక్సిస్, ఓకేనా, మేజర్ యాక్సిస్. దీన్ని ఏమంటాం, మైనర్ యాక్సిస్ అంటాం. అంతే కదా, లెంగ్త్ ఎక్కువ ఉన్నదాన్ని మేజర్ యాక్సిస్, లెంగ్త్ తక్కువ ఉన్నదాన్ని మైనర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ యొక్క మొత్తం లెంగ్త్ ఎంత, మనం జనరల్ గా డినోట్ చేసేది 2a అంటాం. సో మేజర్ యాక్సిస్ లెంగ్త్ ఎంత, 2a. మైనర్ యాక్సిస్ లెంగ్త్ ఎంత, 2b. సో ఇది ఎంత అవుతున్నప్పుడు ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. అంతే కదా, హాఫ్. ఇప్పుడు ఈ మేజర్ యాక్సిస్ మైనర్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏమంటాం మనం జనరల్ గా, సెంటర్ అంటాం. సెంటర్ ఆఫ్ ది ఎలిప్స్ అంటాం. ఎలిప్స్ కి సెంటర్ కంటే ఇంకో 2 పాయింట్స్ ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఫోకై. ఫోకస్ కి ప్లోరల్, ఫోకై అంటే నాభులు అంటాం. 2 ఫోకై ఉంటాయి ఎలిప్స్ కి. ఒకటి ఇక్కడ ఉంటే, ఓకేనా, ఒకటి S1, ఇంకోటి ఇక్కడ S2. దీస్ ఆర్ కాల్డ్ ఫోకై. సో ఇప్పుడు మనకి ఫస్ట్ లో ఏం చెప్తుందంటే ప్లానెట్స్ ఇలాగా, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ క్లాక్ అనుకోండి, కౌంటర్ క్లాక్ వైజ్ లో ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతూ, మరి సన్ ఎక్కడ ఉంటాడంటే సెంటర్ దగ్గర కాదు, S1 దగ్గర కానీ S2 దగ్గర కానీ, వన్ ఆఫ్ ది ఫోకై దగ్గర సన్ ఉంటాడు. అలా ఉండేలాగా ప్లానెట్స్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి అని కెప్లర్ ఫస్ట్ లా చెప్పింది. అసలు మీరు ఊహించండి ఒకసారి, అసలు ఏ మాత్రం ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ లేకుండా మనం ఒక ఇంట్లో ఒక రూమ్ లో కూర్చొని సోలార్ సిస్టమ్ లో ఒక ప్లానెట్ సన్ చుట్టూ ఎలా రివాల్వ్ అవుతుందనే విషయాన్ని కనుక్కోవడం హౌ మచ్ ఎక్స్ట్రాడినరీ అండి. అది చాలా గొప్ప విషయం. అది దాన్ని మనం అప్రిషియేట్ చేయగలగాలి. అంటే మ్యాథమెటిక్స్, ప్యూర్లీ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉపయోగించి యూనివర్స్ లో జరుగుతున్న ఒక విషయాన్ని మనం ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. ఓకేనా, సో ఎలా చెప్పారంటే, మరి ఏ బేసిస్ మీద ఎలిప్టికల్ ఆర్బిట్లు అని చెప్పారంటే దానికి ఒక బేసిస్ ఉందో. మీకు కెప్లర్ ఫస్ట్ లా డెరివేషన్ మీరు చేసి ఉంటారు ఫస్ట్ ఇయర్ లో, చాలా లెంగ్తీ డెరివేషన్ కదా. ఆ డెరివేషన్ అంతా చేసిన తర్వాత దాని ఎసెన్స్ ఇది ఇప్పుడు రాసిన ఈక్వేషన్. ఇక్కడ చూడండి, ఎక్సెంట్రిసిటీ E is equal to AH² అని వచ్చింది కదా. దానికి ఫార్ములా ఏంటి, √1 + 2EH²/mu². మీకు ఎక్సెంట్రిసిటీ అంటే ఏంటో తెలుసు కదా. ఎక్సెంట్రిసిటీ అంటే అసలు ఎక్సెంట్రిక్ గా ఉండడం అంటే అర్థం ఏంటి, స్ట్రేంజ్ గా ఉండడం అని అర్థం. ఓకేనా, సో ఎక్సెంట్రిసిటీని బట్టి ఆర్బిట్ యొక్క షేప్ సైంటిస్టులు ప్రెడిక్ట్ చేశారు. మీకు జనరల్ గా తెలుసు, ఇక్కడ నేను వేస్తాను చూడండి, ఒక షేప్ నేను డ్రా చేస్తాను, దాన్ని బట్టి మనం షేప్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్కిల్ డ్రా చేశాను అనుకోండి. సర్కిల్ చూస్తే దెర్ ఇస్ నథింగ్ స్ట్రేంజ్ కదా, చాలా రొటీన్ బోర్ కొట్టే షేప్ అది. సో అంటే మీరు గుర్తు పెట్టుకోవడానికి ఒక టెక్నిక్ చెప్తున్నాను అంతే నేను. సో E=0 ఫర్ సర్కిల్. సర్కిల్ కి E = ఎంతమ్మా, 0. నెక్స్ట్ ఎలిప్స్ కి, ఎలిప్స్ కొంచెం స్టైలిష్ గా కనిపిస్తుంది కదా. సో ఎలిప్స్ కి ఈ వాల్యూ ఎలా ఉంటుందంటే 0 < E < 1, అంటే 0 కంటే ఎక్కువ, 1 కంటే తక్కువ. దిస్ ఈస్ ఫర్ ఎలిప్స్. ఓకే, నెక్స్ట్ పెరాబోలా. ఓకేనా, పెరాబోలాకి ఈ వాల్యూ 1 అండి. హైపర్, జనరల్ గా హైపర్ అనే పదం దేనికి వాడతాం, హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఎక్కువైతే కదా, ఎక్కువైతే హైపర్. సో హైపర్ బోలా అంటే ఇలా వేస్తాం కదా, జనరల్ గా హైపర్ బోలా అంటే ఇలా వేస్తాం. హైపర్ బోలాకి ఈ వాల్యూ ఎక్కువ కాబట్టి >1. సో ఈ 4 గుర్తుండాలన్నమాట. ఓకే, సో ఏ షేప్ కి ఎక్సెంట్రిసిటీ వాల్యూ ఎంతో క్లియర్ కట్ గా తెలియాలి. సర్కిల్ కి 0, ఎలిప్స్ కి >0, < 1, between 0 and 1. ఓకే, అండ్ ఫర్ parabola it is exactly equal to 1, and for hyperbola it is >1. సో సైంటిస్టులు డెరివేషన్, మ్యాథమెటిక్స్ డెరివేషన్ అంతా చేసిన తర్వాత చివరిలో వచ్చిన ఎక్స్ప్రెషన్ చూడండి మీకు ఇక్కడ.
ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? జాగ్రత్త ఎక్స్ప్రెషన్ ఫోకస్ చేయండి. స్మాల్ ఈ ఈజ్ ఈక్వల్ టు అంటే ఎక్సెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 2e h/m². ఇందులో హెచ్ గాని ఎం గాని యూ గాని ఇవన్నీ కాన్స్టెంట్స్, వాటి గురించి వదిలేయండి. మనకి స్మాల్ ఈ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందంటే క్యాపిటల్ ఈ మీద. ఓకేనా? సింపుల్. క్యాపిటల్ ఈ అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? వాట్ ఈస్ క్యాపిటల్ ఈ? ఎనర్జీ సార్. వెరీ గుడ్, టోటల్ ఎనర్జీ. ప్లానెట్ యొక్క ఎనర్జీయే కదా, మనం డెరివేషన్ చేసింది ప్లానెట్కే కదా. టోటల్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఫర్ ప్లానెట్ ఇట్ ఈస్ ఆల్వేస్ నెగిటివ్. ఇది కూడా అడిగారు ఎగ్జామ్స్ లో. ఓకేనా? సో అందుకే మీరు నోట్స్ ఒక్కటే కాదు, నేను చెప్తున్న ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినండి. ఓకేనా? వింటున్నప్పుడు ఏదైనా పాయింట్ ఇంపార్టెంట్ అనిపిస్తే నోట్ చేసుకోండి. ఓకే? టోటల్ ఎనర్జీ ఎప్పుడు కూడా నెగిటివ్. ఎందుకంటే ఇప్పుడు మనం ఎనర్జీని మనీతో పోల్చాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెగిటివ్ మనీ. ఇప్పుడు నా దగ్గర -1,00,000 ఉన్నాయంటే అర్థం ఏంటి? నాకు ₹1,00,000 అప్పు ఉందని అర్థం. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా అప్పు చేసి ఒకడు ఉన్నాడు అనుకోండి, వాడు ఫ్రీగా ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. సో వాడు అక్కడే ఉండాలి, అప్పు తీర్చేదాకా ఎక్కడికి వెళ్ళకూడదు, పారిపోకూడదు. ఓకేనా? అలాగే ప్లానెట్ చూడండి, సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ లో బైండ్ అయిపోయి తిరుగుతుంది. ఇట్స్ ఎ బౌండ్ సిస్టమ్, బంధిత వ్యవస్థ అంటారు. బౌండ్ సిస్టమ్. అది బౌండ్ అంటే జీవితం అంతా దానికి అంకితం ఇచ్చేసింది ప్లానెట్ సన్ కి. ఓకేనా? బౌండ్ సిస్టమ్ అంటే అప్పున్నోడు లాగానే సన్ చుట్టూ తిరుగుతుందిగా, అప్పు ఇచ్చినోడు చుట్టూ తిరుగుతాడు అప్పు తీసుకున్నాడు. అలాగే సో బౌండ్ సిస్టమ్ కి టోటల్ ఎనర్జీ ఏమవ్వాలి? నెగిటివ్ కదా. సో బౌండ్ సిస్టమ్ కి టోటల్ ఎనర్జీ నెగిటివ్ కాబట్టి అంటే ఈ వాల్యూ ఏమవుతుందమ్మా? నెగిటివ్. ఈ వాల్యూ నెగిటివ్ కాబట్టి 1+ కాస్త ఏమవుతుంది? 1- కింద కదా లెక్క. సో రూట్ లోపల 1- అంటే 1 కంటే తక్కువ విలువ వస్తుంది రూట్ లోపల. 1 కంటే తక్కువ విలువకి రూట్ కడితే వచ్చే విలువ 1 కంటే తక్కువే వస్తుందిగా. అంటే మనకి ఈ లాజిక్ ప్రకారం, అంటే బౌండ్ సిస్టమ్ కి ఎనర్జీ నెగిటివ్ అన్న లాజిక్ ప్రకారం స్మాల్ ఈ వాల్యూ లైఫ్ బిట్వీన్ 0 and 1 అని తెలిసిపోతుందిగా. సో 0కి 1కి మధ్యలో స్మాల్ ఈ వాల్యూ అంటే షేప్ ఏంటి? ఎలిప్స్. సో చూసారా, ఒక ఎక్స్ప్రెషన్ రాబట్టి. సో బ్యూటీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అదేనండి. ఆ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ అనేది మనల్ని ఎంత దూరం తీసుకెళ్ళిందో చూడండి. మన ఇంట్లోనే కూర్చొని మనం ప్లానెట్ యొక్క ఆర్బిట్ ఏ షేపో చెప్పేసాం. ఓకే? సో అలా ఆ విధంగా సైంటిస్టులు బౌండ్ సిస్టమ్ కి నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి స్మాల్ ఈ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటుందని, సో దట్ ఆర్బిట్ అనేది ఎలిప్స్ అని చెప్పారు. ఓకేనా? సో ఫస్ట్ లా అర్థమైంది కదా. సో ఫస్ట్ లా ఏంటంటే ప్లానెట్స్ అనేవి సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి అని చెప్తుంది. మరి సన్ ఎక్కడ ఉంటారు? ఫోకై మీద ఉంటుంది సార్. ఫోకై, వన్ ఆఫ్ ది ఫోకై ఎక్కడైనా ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ నేను మీకు టాస్క్ ఇస్తున్నాను చూడండి. ఎక్సెంట్రిసిటీ వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే ఎలిప్స్ అని చెప్పాను కదా. అంటే 0 ఉండొచ్చు, 0.5 ఉండొచ్చు, 1 ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను సర్కిల్ గీసాను అనుకోండి, ఈ ఈక్వల్ టు ఎంతమ్మా? 0 కదా. ఇప్పుడు నేను ఎలిప్టికల్ ఆర్బిట్లు గీస్తున్నాను చూడండి. ఇది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకేనా? ఇది ఒక ఎలిప్టికల్ ఆర్బిట్. నెక్స్ట్ ఇంకోటి గీస్తున్నాను, ఇక్కడ ఖాళీ లేదు కదా ఇక్కడ. ఇది 1, 2, 3. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఈ 3 ఎలిప్టికల్ ఆర్బిట్ లో దేనికి ఎక్సెంట్రిసిటీ వాల్యూ హైయెస్ట్ ఉంటుంది? 3 సార్. 3. ఎందుకమ్మా? జస్టిఫై చేయ ఆన్సర్ ని. సర్కిల్ కి 0 ఉన్నప్పుడు ఆ షేప్ సర్కిల్ లా ఉంది కదా, కొంచెం దగ్గరగా ఉన్నట్టుగా ఉన్నాయి కాబట్టి తక్కువగా ఉండొచ్చు అని. ఇక్కడ పాయింట్ అదే చెప్పింది కరెక్టే. పాయింట్ ఏంటంటే ఈ వాల్యూ 0కి దగ్గరగా ఉందంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ సర్కిల్. సర్కిల్ గా ఉన్నప్పుడు 0 ఉంటుంది. 0 నుంచి ఈ వాల్యూ పెరుగుతూ 1కి అప్రోచ్ అయ్యే కొందికి, అంటే ఈ వాల్యూ పెరుగుతున్న కొందికి ఎలిప్టిసిటీ పెరుగుతుంది. ఎలిప్టిసిటీ అంటే ఎలిప్టిక్ గా ఉండే నేచర్. మీరు చూడండి, డయాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఏంటి? మీరు ఈ షేప్ లో, ఈ 1 అనే షేప్ లో ఇంచుమించు సర్కిలే కదా ఇది, అందుకే దీనికి ఈ వాల్యూ తక్కువ ఉంటుంది. 2 షేప్ సర్కిల్ లా లేదు, కొంచెం ఎలిప్టిసిటీ పెరిగింది. పెరిగినప్పుడు ఈ వాల్యూ ఇంకొంచెం పెరుగుద్ది. ఇది చూడండి, ఇది మోర్ ఎలిప్టిక్. సో ఈ వాల్యూ క్లోజ్ టు 0.6, 0.7 ఉంటుంది ఈ షేప్ కి. ఓకేనా? ఓకేనా? సో హయ్యర్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఈ, హయ్యర్ విల్ బి ది ఎలిప్టిసిటీ ఆఫ్ ది ఆర్బిట్. ఇప్పుడు మీరు ఎవరైనా గెస్ చేయగలరా? మన ప్లానెట్, మనం ఉంటున్న ప్లానెట్ ఎర్త్ అనేది
సన్ చుట్టూ కూడా ఎలిప్టికల్ ఆర్బిట్ లోనే తిరిగేది. మన ఆర్బిట్ యొక్క ఎక్సెంట్రిసిటీ వాల్యూ ఎంత ఉంటుంది అంటారు? అంటే క్లోజ్ టు జీరోనా లేకపోతే క్లోజ్ టు 1 అంటారా? క్లోజ్ టు 0 సార్. వెరీ గుడ్, క్లోజ్ టు 0 ఉండాలి, లేకపోతే ఆదిత్య లేడు, గణేష్ లేడు, లేకపోతే కూర్చున్న వాళ్ళు ఎవరు లేరు. ఓకేనా? మీకు కాన్సిక్వెన్స్ అర్థమవుతుంది, డయాగ్రామ్ చూస్తే తెలిసిపోతుంది. క్లోజ్ టు 0 లేక అంటే ఇంచుమించు సర్కిల్ గా లేకుండా ఎలిప్టికల్ గా ఉందనుకోండి, సన్ మన ప్లానెట్ ఎర్త్ ఏమవుతుంది, సన్కి బాగా దగ్గరికి వచ్చేస్తుంది ఒక్కోసారి. ఓకేనా? ఎలిప్స్ అంటే అంతే కదా, డిస్టెన్స్ కాన్స్టెంట్ గా ఉండదు. చూడండి, ఇప్పుడు మనం ఇలాంటి ఆర్బిట్ లో తిరుగుతున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఫోకస్ దగ్గర, మనం ఇక్కడ ఉన్నప్పుడు సన్కి బాగా దూరంగా ఉంటాం. ఓకేనా? గడ్డ కట్టి చనిపోతాం, లో టెంపరేచర్కి చనిపోతాం. అదే ఇక్కడికి వచ్చాం అనుకోండి బాగా దగ్గర అయిపోతాం, వేరియేషన్. సో అప్పుడు ఏమవుతుంది, వేడికి చనిపోతాం. అంటే ఏమవుతుంది మనకి, ఇప్పుడు చూడండి మనకి ఫ్లూస్ అవి ఎప్పుడు వస్తాయి అమ్మా, వైరల్ ఫీవర్స్ సీజన్ చేంజ్ అయినప్పుడు కదా, మన బాడీ అడాప్ట్ అవ్వలేదు. సో అన్నప్పుడు అలా ఉంటే, ఇంకా ఎలిప్టికల్ ఆర్బిట్ లో కనుక మనం ఉండుంటే, బాగా ఎలిప్టికల్ ఆర్బిట్ లో ఏమయ్యేది, డిస్టెన్స్ వేరియేషన్ అవుతూ సీజన్స్ డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోతూ మనం హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఉండేది కాదేమో. నేను ఇందాక అన్నాను చూసారా, దెర్ ఈజ్ సంథింగ్ ఫైన్ ట్యూన్డ్ ఫర్ అస్ టు ఎగ్జిస్ట్. ఓకే, సో అలాగా మనకి ఏమైందంటే, లక్కీగా మన ప్లానెట్ యొక్క ఒకసారి ఇది అయిన తర్వాత గూగుల్లో కొట్టి చూడండి, ఎర్త్ యొక్క ఎక్సెంట్రిసిటీ వాల్యూ ఎంతో కొడితే వస్తుంది, 0.0 సంథింగ్ వస్తుందమ్మా. నేను క్లాస్ లో అయితే ఏం చేస్తానంటే అన్ని ప్లానెట్స్ ఎలక్ట్రిసిటీ రాయిస్తాను. ఓకే, సో ప్లానెట్ ఎర్త్ యొక్క ఈ వాల్యూ ఇంచుమించు 0కి దగ్గరకు ఉంటుంది. అంటే లక్కీగా మనం మోర్ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతున్నాం, ఎగ్జాక్ట్ సర్కిల్ కాదు, ఇంచుమించు సర్కిల్. ఓకేనా? సో అదమ్మా పాయింట్. సో సిగ్నిఫికెన్స్ కూడా అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ లా. సెకండ్ లా అనేది ఏంటంటే, ఏరియల్ వెలాసిటీ అనేది కాన్స్టెంట్. ఇప్పుడు ఏరియల్ వెలాసిటీ గురించి అర్థం కావాలంటే నేను ఒక యానిమేషన్ పెడతాను ఈ క్లాస్ అవ్వగానే, ఆ వీడియో ఒకసారి మీరు చూస్తే ఏరియల్ వెలాసిటీ అంటే ఈజీగా అర్థం అవుతుంది అన్నమాట. ఓకేనా? అది నేను మాటల్లో ఎంత చెప్పినా ఐ కెనాట్ కమ్యూనికేట్ ది యాక్చువల్ జిస్ట్ ఆఫ్ దట్ కంటెంట్. ఓకే, సో ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్. నేను ఏమంటానంటే, ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అనేది అసలు కొత్త లా కాదది. ఎందుకు కాదంటే, నేనేం చెప్పాను, అండర్ ది యాక్షన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ యాంగులర్ మొమెంటం ఏమవుతుంది, కాన్స్టెంట్. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్. కాబట్టి మీరు ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది చూడండి, మనకి కెప్లర్ సెకండ్ లా కూడా ఒక డెరివేషన్ ఉంటుంది కదమ్మా, dA/dt. dA/dtని మనం ఏమంటాం, ఏరియల్ వెలాసిటీ అంటాం. ఓకేనా? ఏరియల్ వెలాసిటీకి యూనిట్స్ చెప్పండి ఎవరన్నా. ఆ ఎక్స్ప్రెషన్ చూడండి, dA/dt. మీటర్ స్క్వేర్ పర్ dA అంటే ఏంటి, ఏరియా కదా. వెరీ గుడ్, మీటర్ స్క్వేర్ పర్ సెకండ్. సో dA/dt చూస్తున్నాం కాబట్టి మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ అది పక్కన పెట్టండి. dA/dtకి ఫార్ములా ఏమొచ్చిందో అబ్జర్వ్ చేశారా, h/2 అని వచ్చింది ఒక ఫార్ములా. రెండో ఫార్ములా L/2m అని వచ్చిందిగా. L అంటే ఏంటి, యాంగులర్ మొమెంటమే కదా. సో ఏరియల్ వెలాసిటీ ఈజ్ గివెన్ బై L/2m ఆర్ h/2. h అంటే కాన్స్టెంట్ లేండి. ఇక్కడ చూడండి, ఎల్ అనేది ఎప్పుడైతే కాన్స్టెంట్ గా ఉంటుందో, ఫర్ సెంట్రల్ ఫోర్స్ అది కాన్స్టెంట్ కదా, గ్రావిటేషనల్ ఫోర్స్ సెంట్రల్ ఫోర్సే కాబట్టి ఎల్ కాన్స్టెంటే. సో ఎల్ కాన్స్టెంట్ కాబట్టి L/2m కాన్స్టెంటే కదా. సో నేనేమంటానంటే, కెప్లర్ సెకండ్ లా ఈజ్ ఎ డైరెక్ట్ కాన్సిక్వెన్స్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. ఓకేనా? అంటే యాంగులర్ మొమెంటం అనేది సెంట్రల్ ఫోర్స్ కి కన్జర్వ్ అవుతుంది కాబట్టి ఏరియల్ వెలాసిటీ ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అవుతుంది అంతే. అదేమి కొత్త ఇన్పుట్ ఏమి ఇవ్వట్లేదు మనకి ఫిజిక్స్ పరంగా. ఓకేనా? సో ఏరియల్ వెలాసిటీ ఆఫ్ ఎ ప్లానెట్ రిమైన్స్ కాన్స్టెంట్. సో ఎక్స్ప్రెషన్స్ రెండు అడుగుతున్నారమ్మా, రెండు గుర్తుండాలి. ఒకటి ఈ మొత్తం అన్ని ఎక్స్ప్రెషన్స్ గుర్తుండాలి. dA/dt ఈజ్ ఈక్వల్ టు h/2, అలాగే dA/dt ఈజ్ ఈక్వల్ టు L/2m. ఇక్కడ ఎల్ వాడుతున్నాం మనం, కొన్నిసార్లు టెక్స్ట్ బుక్ లో జే వాడతారు, కన్ఫ్యూజ్ అవ్వకండి, J/2m అని కూడా అనొచ్చు. ఓకే, సో ఇది సెకండ్ లా. కమింగ్ టు థర్డ్ లా. ఇప్పుడు ఏదో మూవీ ఉంటది, ఆ మూవీలో హీరోని గుడికి తీసుకెళ్ళమంటది. ఆ అమ్మాయికి భక్తి ఎక్కువ. గుడికి తీసుకెళ్ళమంటే వాడు ఫస్ట్ ఒక క్వశ్చన్ వేస్తాడు. ముందు అమాయకుడు పాపం మామూలుగా వెళ్ళిపోతాడు, వెళ్తే ఒక 100 ప్రదక్షిణలు చేయమంటది. తనతో పాటు మరి ప్రదక్షిణ చెయ్యాలి కదా, చేయకపోతే ఫీల్ అవుతుంది కాబట్టి చేస్తాడు. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు మళ్ళీ గుడికి తీసుకెళ్ళమంటది. తీసుకెళ్ళమన్నప్పుడు ఈసారి గుడి సైజ్ ఎంత అని అడుగుతారు. ఎందుకంటే గుడి సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే,
ఎప్పుడైతే టెంపుల్ సైజ్ పెరుగుతుందో ఆ ప్రదక్షిణ చేయాల్సిన ఆ సర్కంఫరెన్స్ పెరుగుతుందిగా, టైం ఎక్కువ పడుతుందిగా. సో సేమ్ అదే నేను చెప్పేది. కెప్లర్ థర్డ్ లా ఏంటంటే టైం పీరియడ్స్ గురించి. ఏంటి టైం పీరియడ్ అంటే, ఇప్పుడు ప్లానెట్స్ సన్ చుట్టూ ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతాయి, మీకు ఆ విషయం తెలుసు. సచ్ దట్ ఏరియల్ వెలాసిటీ ఇస్ కాన్స్టెంట్. సో టైం పీరియడ్ అంటే ఏంటంటే ది టైం టేకెన్ బై ఎ ప్లానెట్ టు కంప్లీట్ వన్ రెవల్యూషన్ అరౌండ్ ఎర్త్, సారీ అరౌండ్ సన్. ఓకేనా? మన ప్లానెట్ కి ఎంతో మనకు తెలుసు, అది ఎంత, 365 365 డేస్. 365 డేస్ పడుతుంది కాదు, 360 ఎంత టైం పడుతుందో మన ఎర్త్ ప్లానెట్ చుట్టూ తిరగడానికి అంత టైం ని మనం 1 year గా పెట్టుకున్నాం. అది అది మోర్ ఇంపార్టెంట్. సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ యొక్క మూవ్మెంట్ ని బట్టే మనం టైం సెట్ చేసుకుంటాం అమ్మా. ఓకేనా? మనం చూడండి, గ్రీనిచ్ మీన్ టైం కి మనం +5.5 hours ఉంటాం. ఎందుకుంటాం +5 hours? ఎందుకున్నామంటే అక్కడ సన్ రైజ్ అయ్యే టైం, ఇక్కడ సన్ రైజ్ అయ్యే టైంకి తేడా ఉంటుంది కదా, 5.5 hours. సో సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ని బట్టి మనం టైం సెట్ చేస్తాం. సో టైం పీరియడ్ అనేది ఎర్త్ అయితే 365 days, టీ వాల్యూ, క్యాపిటల్ టీ. ఇప్పుడు అన్ని ప్లానెట్స్ కి టైం పీరియడ్ అంత ఉండదుగా. ఇప్పుడు సన్ కి నియరెస్ట్ గా ఉండే ప్లానెట్ ఏంటి చెప్పండి ఎవరన్నా? సన్ కి నియరెస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. మీకు ఆర్డర్ ఉంటుంది కదా, చిన్నపిల్లల మెర్క్యూరీ, వీనస్. ఓకేనా? తర్వాత ఎవరు? మనమే కదా, ఎర్త్, మార్స్, నెక్స్ట్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఓకే, ఇది ఎలా గుర్తుపెట్టుకునే వాళ్ళం అంటే చిన్నప్పుడు షార్ట్ కట్, ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి కదమ్మా. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 planets అని ఒక సెంటెన్స్ ఉండేది. మై వెరీ ఎడ్యుకేటెడ్ మదర్ జస్ట్ షోడ్ అస్ 9 planets. ఆ సెంటెన్స్ లో ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్ని తీసుకుంటే ఈ ఆర్డర్ వస్తుంది. ఓకేనా? సో మెర్క్యూరీ అనేది సన్ కి చాలా దగ్గరగా ఉంటుంది కదా. సో చిన్న టెంపుల్. సో సన్ చుట్టూ రౌండ్ వేయడానికి దానికి ఎక్కువ టైం పట్టదు. ఎంత పడుతుందో తెలుసా? 88 days పడుతుందమ్మా మెర్క్యూరీకి, 88 days. వేరస్ వీనస్ కొంచెం పెద్ద ఆర్బిట్ కదా, సో 269 days ఎంత పడుతుంది, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. ఎర్త్ కేమో 365 days, మార్స్ కి ఇంకా ఎక్కువ పడుతుంది. సో ఇలా వెళ్లే కొందకి టైం పీరియడ్ పెరుగుతుందిగా. సో కామన్ సెన్స్ ఏం చెప్తుంది చూడండి, టైం పీరియడ్ అనేది ప్రపోర్షనల్ టు ఏ కదా. ఇందాక ఏ అంటే ఏంటో చెప్పాను, గుర్తుందా మీకు? ఇది ఎలిప్టికల్ ఆర్బిట్ అనుకుంటే ఇది కదా ఏ. సో ఏ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే టైం పీరియడ్ అంత ఎక్కువ ఉంటుంది, అంతేగా. దాన్ని ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇలా చెప్పాలమ్మా, టీ స్క్వేర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. సో స్క్వేర్ ఆఫ్ ద టైం పీరియడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూబ్ ఆఫ్, ఇదేంటిది ఏ అంటే మేజర్ యాక్సెస్ లో సగం కదా, అందుకే సెమీ మేజర్ యాక్సెస్ అంటారు. క్యూబ్ ఆఫ్ లెంగ్త్ ఆఫ్ సెమీ మేజర్ యాక్సెస్. సో టీ స్క్వేర్ ప్రపోర్షనల్ టు ఏ క్యూబ్. ఓకేనా? మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఈ నొటేషన్ రాసుకోవాలమ్మా. దీన్నే ఇలా రాశానంతే, రెండు కంపేర్ చేసుకుంటూ. T2/T1 is equal to A2/A1 whole power 3/2. మీకు ప్రాబ్లంలో ఏమిస్తారు, పలానా ప్లానెట్ ఇంత డిస్టెన్స్ లో ఉంది A1, దాని టైం పీరియడ్ T1. ఇంకో ప్లానెట్ A2 డిస్టెన్స్ లో ఉంటే టైం పీరియడ్ ఎంత అని అడుగుతారు. సో T2 వాల్యూ పెట్టాలి. సో అలా కంపారిటివ్ గా ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. ఓకేనా? సో టైం పీరియడ్ సంబంధించి ఇంపార్టెంట్. అలాగే లెంగ్త్ ఆఫ్ సెమీ లేటస్ రెక్టమ్, ఇది ఉన్నే అంత ఇంపార్టెంట్ కాదులేండి. సో టైం పీరియడ్ కి ఈ ఎక్స్ప్రెషన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2πAB/h. ఓకేనా? 2πAB/h. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, సెకండ్ లాలో ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పాను కదమ్మా. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్పాను కాబట్టి ఒక పాయింట్ చూడండి ఇక్కడ. ఇది ప్లానెట్ యొక్క ఎలిప్టికల్ ఆర్బిట్, ఇది మేజర్ యాక్సెస్, ఇది మైనర్ యాక్సెస్, ఇది సెంటరు, ఇది ఫోకస్ S1, ఇది ఫోకస్ S2. సన్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, ప్లానెట్ ఇలా తిరుగుతుంది. ప్లానెట్ ఎందుకు మనమే ఊహించుకున్నాం, ఎర్త్. ఊహించుకున్నప్పుడు ఇది నేను కొంచెం మీకు అర్థం కావడానికి మోర్ ఎలిప్టిక్ గా వేశాను, కానీ మన ఆర్బిట్ ఇలా ఉండదమ్మా, ఇంచుమించు సర్కిల్ గా ఉంటుంది. నేను అర్థం చేసుకోవడానికి ఇలా వేశాను. సో బికాస్ ద ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఎలిప్టికల్ ఆర్బిట్, నాట్ ఇన్ సర్కిల్, ద డిస్టెన్స్ ఆఫ్ ద ప్లానెట్ ఫ్రమ్ ద సన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్. అంతే కదా, కాన్స్టెంట్ కాదు. సంవత్సరం మొత్తం ఒకలా ఉండదు, ఒక్కోసారి దగ్గరగా ఉంటుంది,
ప్లానెట్ ఇంకోసారి దూరంగా ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్పాలంటే మనం 2 పాయింట్స్ ఉంటాయి. అవి 2 ఏంటో తెలియాలి. మీకు ప్లానెట్ అనేది సన్కి దగ్గరగా ఉండే పాయింట్, నియరెస్ట్ పాయింట్ అంటే ఇదే కదా. దిస్ ఈజ్ కాల్డ్ పెరిహీలియన్. పెరిహీలియన్. మన ప్లానెట్ ఎర్త్ కి పెరిహీలియన్ ఎప్పుడు వస్తుందంటేనమ్మా January 3rd. వేరాస్ సేమ్ అలాగే ఎలా నియరెస్ట్ పాయింట్ ఎలాగైతే ఉందో ఫార్దెస్ట్ పాయింట్ కూడా ఉంటుందిగా, అది ఇదే కదా ఆబ్వియస్లీ. దీన్ని ఏమంటారు తెలుసా? ఈ పాయింట్ ని ఎపిహీలియన్ అంటారు. ఎపిహీలియన్. ఎపిహీలియన్ ఎప్పుడంటే July 4th. మనం మీకు వెర్నల్ ఈక్వినాక్స్, ఆటమ్నల్ ఈక్వినాక్స్ అని 2 చెప్పాను కదమ్మా. అది March 21st, September 22nd. అలాగే ఇవి కూడా గుర్తుండాలి. పెరిహీలియన్ డేట్ ఏమో January 3rd, ఎపిహీలియన్ డేట్ ఏమో July 4th. ఓకేనా? సో July 4th మనం సన్కి చాలా దూరంగా ఉంటాం. చాలా దూరంగా అంటే ఆ వేరియేషన్ కొంత ఉంటుంది కదా, కొంచెం ఎక్కువగా ఉంటుంది డిస్టెన్స్. ఓకే. సో January 3rd, July 4th. ఇక్కడ ఇంకో పాయింట్ అమ్మా, మీకు ఏమవుతుందంటే చెప్పనా, ప్లానెట్ ఎర్త్ సన్ చుట్టూ తిరిగేటప్పుడు డిస్టెన్స్ అనేది ఎలా ఉంటుందని చెప్పాను? కాన్స్టెంట్ గా ఉండదు, ఆబ్వియస్లీ మారుతుందని చెప్పాను. డిస్టెన్స్ అంటే ఆరే కదా. ఇప్పుడు నేను అడిగే పాయింట్ ఏంటంటే పెరిహీలియన్ పాయింట్ దగ్గర డిస్టెన్స్ లీస్ట్ గా ఉంటుంది. డిస్టెన్స్ లీస్ట్ గా ఉన్నప్పుడు మరి వెలాసిటీ పరిస్థితి ఏంటి ప్లానెట్ది? ప్లానెట్ యొక్క వెలాసిటీ కాన్స్టెంట్ గా ఉంటుందా, మారుతుందంటారా? చేంజ్ అవుతుంది సార్. ఎందుకు చేంజ్ అవుతుందంటే చెప్తున్నాను చూడండి, ఇక్కడ కింద రాశాను. మీకు యాంగులర్ మొమెంటం ఎల్ కి ఫార్ములా ఏంటమ్మా? MVR అని చెప్పాను, గుర్తుందా? L ఈజ్ ఈక్వల్ టు R బార్ క్రాస్ P బార్ అన్నాం కదా. స్కేలార్ రొటేషన్ లో రాస్తే L ఈక్వల్ టు MVR. ఓకేనా? ఇక్కడ M అనేది ఏంటి? కాన్స్టెంట్ కదా, దాని గురించి పట్టించుకోకండి. అంటే V ఇంటూ R ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంటే కదా. ఓకేనా? సో దీన్ని బట్టి అర్థం చేసుకొని చూడండి, ఇక్కడ R అంటే డిస్టెన్స్, V అంటే వెలాసిటీ. ఓకేనా? అయితే స్పీడ్ అనుకోండి. ఇప్పుడు R వాల్యూ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో V వాల్యూ ఎలా ఉండాలి? ఎక్కువ ఉండాలి సార్. ఎందుకంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ కాన్స్టెంట్ గా ఉండాలి కదా. ఎందుకని? యాంగులర్ మొమెంటం అనేది ప్లానెట్స్ కి ఎలా ఉంటుంది అనుకున్నాం? ఇప్పుడే మనం కాన్స్టెంట్ అనుకున్నాంగా, బికాస్ దే ఆర్ సెంట్రల్ ఫోర్సెస్. యాంగులర్ మొమెంటం కాన్స్టెంట్ అంటే L అంటే MVR కాన్స్టెంట్. M పక్కన పెడితే V ఇంటూ R కాన్స్టెంట్. కాబట్టి పెరిహీలియన్ పాయింట్ దగ్గర ప్లానెట్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది. అపిహీలియన్ పాయింట్ దగ్గర అంటే R ఎక్కువ కాబట్టి V తక్కువ ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా దీన్ని బట్టి అసలు నేను చెప్పేది ఏంటంటే, మనం ట్రావెల్ చేస్తున్న ఈ ఎర్త్ అనే బస్సు ఒకే స్పీడ్తో వెళ్ళట్లా, మధ్యలో యాక్సిలరేట్ అవుతుంది అది. ఓకేనా? వెలాసిటీ చేంజ్ అవుతుంది కానీ మనం ఫీల్ అవ్వలేము. ఎందుకని? ఆ చేంజ్ ఇన్ వెలాసిటీ చాలా చాలా తక్కువ. ఎందుకంటే మోర్ ఆఫ్ ఎలిప్స్ కాదు కదా, సర్కిల్ కదా మన ఆర్బిట్. సో చేంజ్ ఇన్ వెలాసిటీ కూడా తక్కువే. ఓకే, మనం యాక్చువల్ ఒక రోలర్ కోస్టర్ లో తిరుగుతున్నట్టే చేంజ్ ఇన్ వెలాసిటీయే. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ప్రాబ్లమ్స్ లో ఏమడుగుతారంటే దగ్గరగా ఉన్నప్పుడు వెలాసిటీ ఇచ్చి దూరంగా ఉన్నప్పుడు వెలాసిటీ కట్టమనొచ్చు. అంటే మీరు అప్పుడు ఏం రాసుకోవాలి? V1R1 ఈజ్ ఈక్వల్ టు V2R2. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ రూల్, నేను ఇందులో రాయలేదు, నోట్ చేసుకోండి. V1R1 ఈజ్ ఈక్వల్ టు V2R2. ఓకేనా? సో R ని బట్టి వెలాసిటీ ఏమవుతుంది? మారుతుంది. దగ్గరగా ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ తోను, దూరంగా ఉన్నప్పుడు తక్కువ స్పీడ్ తోను ట్రావెల్ చేస్తుంది ప్లానెట్. ఓకేనా? సో మీకు ఇది కొంచెం కంటెంట్ ఎక్కువ ఉంటుందమ్మా, చాలా జాగ్రత్తగా చదవాలి. ఓకే, నెక్స్ట్ ఇది చిన్న టాపిక్, ఇది కూడా కంప్లీట్ చేస్తే సెంట్రల్ ఫోర్సెస్ అయిపోవచ్చు చూడండి. తర్వాత మోషన్ ఆఫ్ శాటిలైట్స్ గురించి వస్తే, శాటిలైట్స్ ఆఫ్ కోర్స్ న్యాచురల్, ఆర్టిఫిషియల్. మనకు ఒక శాటిలైట్ ఆల్రెడీ మూన్ అనే న్యాచురల్ శాటిలైట్ ఉంది, కానీ మనం కమ్యూనికేషన్ కోసం మనం ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తాం. మళ్ళీ ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ కూడా 2 రకాలండి. ఒకటి PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, రెండోది GSLV. ఓకేనా? జియో సింక్రనస్ లాంచ్ వెహికల్స్ అంటారు. ఓకేనా? తేడా నేను చెప్తాను. ఇప్పుడు జనరల్ గా మనం శాటిలైట్స్ ని లాంచ్ చేసేటప్పుడు మనం రాకెట్ మోషన్ చదివాం కదమ్మా. రాకెట్ యొక్క వెలాసిటీ ఏమవుతుంది? గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే చెప్పండి.
మాస్ తగ్గిపోవడం వల్ల. మాస్ తగ్గిపోతుంది కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది. అది కరెక్ట్ గా మనం అనుకున్న డిఫైన్డ్ ఆర్బిట్ కి వెళ్ళేటప్పటికి దాని వెలాసిటీ మినిమం ఆర్బిటాల్ వెలాసిటీ రీచ్ అవుతుంది, విచ్ ఇస్ 9 కిలోమీటర్స్ పర్ సెకండ్ ఆర్ 8 to 9 అని చెప్తాం. సో 9 కిలోమీటర్స్ పర్ సెకండ్. అప్పుడు అది ఏమవుతుంది, మన నెత్తి మీద పడదు వచ్చి, అలానే ఎక్కడికో వెళ్ళిపోదు, ఎస్కేప్ అవ్వదు. ప్లానెట్ ఎర్త్ యొక్క గ్రావిటీ వల్ల ఒక ఫ్రీ ఫాల్ లో ఉంటుంది అది కంటిన్యూస్ గా. ఓకేనా, ఫ్రీ ఫాల్ లో కింద పడదామని ప్రయత్నిస్తుంది, కానీ దానివల్ల ఏమో కానీ స్పీడ్ వల్ల పడకుండా అలా సర్కిల్లో తిరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో తిరిగేటప్పుడు ఇంచుమించు ఎంత హైట్ లో లాంచ్ చేస్తారనుకుంటే పిఎస్ఎల్ ఎక్కువ శాటిలైట్స్ అన్ని కూడా పోలార్ శాటిలైట్సే. ఓకేనా, సో అంటే సన్ సింక్రనస్ ఆర్బిట్ లో పెడతారు వాటిని. సన్ సింక్రనస్ ఆర్బిట్ లో పెట్టినప్పుడు వాటి హైట్ ఎంత ఉంటుందంటే ఎక్కువ హైట్ ఏం కాదండి, జస్ట్ 250 కిలోమీటర్స్ అంతే. 250 to 300 కిలోమీటర్స్ హైట్ లో పెడతారు. ఓకేనా, సో వేరే జిఎస్ఎల్వి ఉంటాయి కదా. ఇప్పుడు మన ఇస్రో వాళ్ళు చూడండి, మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు పిఎస్ఎల్వి మనం ప్రెడామినెంట్ గా లాంచ్ చేసాం, అన్ని కూడా సక్సెస్ అయ్యాయి. కానీ జియో సింక్రనస్ అటెంప్ట్స్ చేసినప్పుడు అంటే జిఎస్ఎల్వి ఆర్బిట్ లో పెడదామని చూస్తే 1-2 సార్లు మనం కూడా ఫెయిల్ అయ్యాం. ఈవెన్ ఇస్రో కూడా కొన్ని ఫెయిల్యూర్స్ చూసింది. ఎందుకంటే జిఎస్ఎల్వి అంటే ఏంటి, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. జియో సింక్రనస్ అంటే జియో అంటే ఎవరు, జేఐఓ జియో కాదు, జిఈఓ జియో. జియో అనే పదం దేనికి వాడతాం మనం, ఎర్త్ సార్. ఎర్త్ కదా. సో జియో సింక్రనస్ అంటే అర్థం ఏంటంటే ఒక శాటిలైట్ ని ఎంత హైట్ లో పెడితే అది ఎర్త్ నుంచి చూసినప్పుడు స్టేషనరీగా ఉన్నట్టు అనిపించాలి. అంటే ఎప్పుడు మన దేశం మీదే ఉండాలి అది పైన. ఓకేనా, అలా ఎప్పుడు ఉంటుంది, శాటిలైట్ ఏదైనా అలా గాలిలో పెట్టి కదలకుండా ఉండలేదు కదా. శాటిలైట్ పెట్టామంటే అది అలా రివాల్వ్ అవుతానే ఉంటుంది. సో ఎప్పుడు జియో సింక్రనస్ ఆర్బిట్ లో ఉన్నట్టు అది మనకు అనిపిస్తుంది అంటే జియో స్టేషనరీగా ఎప్పుడు అనిపిస్తుంది అంటే, కీవర్డ్ ఏంటంటే ఇక్కడ జియో స్టేషనరీ రాస్తున్నాను చూడండి. జియో స్టేషనరీ అని అనిపించాలంటే అంటే ఆ శాటిలైట్ ఎప్పుడు మన నెత్తి మీదే ఉన్నట్టు అనపడాలంటే సింపుల్, ఏమవ్వాలి, మన ఎర్త్ ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుందో శాటిలైట్ కూడా అంతే స్పీడ్ తో రొటేట్ అవుతుంది అనుకోండి, అప్పుడు రెండు ఎదురుబెదురుగా ఉంటాయి ఎప్పుడు కూడా. ఓకేనా, సో అలా ఉండాలి అంటే ఈ జియో స్టేషనరీ శాటిలైట్ ని ఎంత హైట్ లో పెట్టాలంటే ఇక్కడ రాశాను చూడండి, ఇది అడిగారమ్మ 1-2 సార్లు. హైట్ ఆఫ్ జియో స్టేషనరీ శాటిలైట్ ఎంత అంటే 35,930 కిలోమీటర్లు, 35,930 కిలోమీటర్స్. చాలా ఎక్కువ కదా. 250 కిలోమీటర్స్ ఎక్కడ, జస్ట్ ఒక 10 నిమిషాలు 12 నిమిషాల్లో లాంచ్ అయిపోద్ది పిఎస్ఎల్వి రాకెట్ అయితే. జిఎస్ఎల్వి రాకెట్ అయితే చూడండి 35,000 అంటే చాలా హైట్ కదా. సో వెన్ జర్నీ ఎక్కువ కదా, దర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ కెన్ గో రాంగ్, అందుకే కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయి. ఓకేనా, సో జిఎస్ఎల్వి హైట్ ఎంత అంటే ఎగ్జాక్ట్ గా గుర్తుండాలి, 35,930 కిలోమీటర్స్. అంత హైట్ కి వెళ్తే తప్ప మన స్పీడు శాటిలైట్ స్పీడ్ మ్యాచ్ అయ్యి రెండు ఎప్పుడెప్పుడు ఎదురెదురుగానే ఉంటాయి. మామూలుగా 250 కిలోమీటర్స్ ఆర్బిట్ లో పెట్టే శాటిలైట్స్ చాలా స్పీడ్ గా తిరిగేస్తాయి కదా. వాటికి ఏమవుతుందో తెలుసా, సన్ చుట్టూ వాటికి రౌండ్ వేయడానికి అంటే వాటికి టైం పీరియడ్ 90 మినిట్స్ ఉంటుందమ్మా అప్రాక్సిమేట్ గా. 90 మినిట్స్ అంటే 1.5 hours. అంటే అవి మనం ఒకసారి తిరిగేలోపు, ఎర్త్ ఒకసారి తన చుట్టూ తాను తిరిగేలోపు అది 15 నుంచి 16 సార్లు తిరిగేస్తుంది ప్లానెట్ ఎర్త్ ని. తిరగాలి, అలా తిరిగితేనే కమ్యూనికేషన్ కుదురుతుంది. ఓకేనా, అందుకే వాటిని ఆ హైట్ లో పెడుతున్నారు. ఓకే, సో ఇది శాటిలైట్స్ గురించి. ఈ శాటిలైట్స్ లో కొన్ని మ్యాథమెటికల్ ఫార్ములాస్ ఉన్నాయి చూడండి. ఆర్బిటాల్ వెలాసిటిక్ ఫార్ములా V = √g/m/r. ఇందాక చెప్పాను కదా, G అంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్, M అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో అయితే మాస్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్, R అంటే డిస్టెన్స్. ఇంకోలా కూడా రాయొచ్చు, V = R × √g/r+h. క్యాపిటల్ R అంటే ఇక్కడ ఏంటి, రేడియస్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. H అంటే తెలుసా, సర్ఫేస్ నుంచి ప్లానెట్ యొక్క అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ నుంచి శాటిలైట్ యొక్క హైట్ H అంటే. ఓకే, సో అది ఇంచుమించు ఎంత ఉంటుందని చెప్పాను, 8 to 9 అని చెప్పాను కదా, ఇక్కడ నేను 8 అని రాశాను. అలాగే టైం పీరియడ్ ఆఫ్ శాటిలైట్ ఎంత అంటే 2π√r³/gm. ఓకేనా, వేరాజ్ జియోసెంట్రిక్ శాటిలైట్ కి అయితే మాత్రం ఇక్కడ మిమ్మల్ని ఏమడుగుతారంటే ఇంకో ప్రశ్న, ఇది కీ పాయింట్ అమ్మా, ఇది ఇంపార్టెంట్ చూడండి. ఇప్పుడు ప్రతి శాటిలైట్ కి ఒక టైం పీరియడ్ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు పిఎస్ఎల్వి శాటిలైట్స్ కి టైం పీరియడ్ ఎంత అని చెప్పాను, ఇప్పుడే కదా అన్నాను. 250 కిలోమీటర్స్ హైట్ లో పెడతారు, 90 మినిట్స్ కదా, అంటే 1.5 hours. జిఎస్ఎల్వి అనేటప్పటికి జియో స్టేషనరీ అంటున్నాను కదా, ఎర్త్కి ఎప్పుడు స్టేషనరీగా ఉంటుంది. అంటే నేనేమన్నాను, మనం ఎంత టైంలో తిరుగుతామో అది కూడా అంతే టైంలో తిరుగుద్ది సన్ చుట్టూ, సారీ మన ప్లానెట్ ఎర్త్ చుట్టూ. ఓకేనా, సో
ఇక్కడ ఏమవుతుందంటే మనకు టైం పీరియడ్ ఎంత, ఎర్త్ తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి పట్టే టైం ఎంత, 24 అవర్స్ కదా. సో జియో సింక్రనస్ శాటిలైట్ కి కూడా టైం పీరియడ్ ఎంత అంటే 24 అవర్స్. సో టైం పీరియడ్ ఆఫ్ జియో సెంట్రిక్ శాటిలైట్ ఆర్ జియో స్టేషనరీ శాటిలైట్ ఎంత అంటే 24 అవర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. హైట్ ఎంత అంటే ఆఫ్ కోర్స్ చెప్పాను కదా 35,930 కిలోమీటర్స్. అలాగే టైం పీరియడ్ ఒక ఫార్ములా ఉంది చూడండి, 2π√r/g. ఓకేనా. ఇది మోషన్ ఆఫ్ శాటిలైట్స్ గురించి. ఓకే. సో కన్సెప్చువల్ అండర్స్టాండింగ్ యాజ్ వెల్ యాజ్ ది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎక్కడి నుంచి మనకి ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు. ఓకేనా. సో ఇదమ్మా సెంట్రల్ ఫోర్సెస్. చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా.